హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను కరకరలాడే ఆలూ బజ్జీ ఇది ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. చూసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా నేను 2 బంగాళదుంపలు తీసుకుని పైన తోలు తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి, అంటే పలుసుగా కట్ చేసుకోండి, అప్పుడే బజ్జీలు బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకున్న పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు వరిపిండి, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా వంట సోడా వేసుకోండి. కొద్దిగా వేసుకొని ఒక్కసారి గరిటెతోటి పిండి కలుపుకోండి. అప్పుడు వాటర్ వేసుకొని మన బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను. మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోండి. అలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ముగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కినాక మన బంగాళదుంపల ముక్కని ఇలా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ముంచి ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ వేసుకున్నాక బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మన కరకరలాడే ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది. ట్రై చేయండి అందరూ.